హాయ్ గాయ్స్, ఈ వీడియోలో అయితే శారీకి పీకాన్ జిగ్ జాగ్ చేయడం ఎలా చూసేద్దాం రండి. ఇవైతే పీకో మిషన్కి 2 పాదాలు ఉంటాయండి. ఇది వచ్చేసి పీకోకి చేసే పాదము, ఇది వచ్చేసి పాల్కి వేసే పాదం. నేనైతే ఫస్ట్ పాలు వేయడానికి పాదాన్ని మిషన్కి అనేది అటాచ్ చేస్తున్నానండి. మన స్క్రూ ఎప్పుడు చేతి లూజ్ వాటంగా ఉండేటట్టు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే అత్తమాట స్క్రూ యూజ్ చేయక్కర్లేకుండా ఈ విధంగా సెట్ చేసుకుంటే మనము 2 పాదాలు మార్చాల్సి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా శారీకి వచ్చేసి ఒక జాన అండ్ బెత్తడు ఖాళీ వదిలేసుకున్న తర్వాత ఫాల్స్ అనేది చివర కొంచెం మడత పెట్టుకుని ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. పాల్ అనేది అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. పాల్స్ అనేది అయితే ఈ విధంగా మనము స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మనం ఏమిటంటే మధ్యలో ఎక్కడ ముడత లేకుండా చూసుకోవాలి. చివరికి వచ్చేసరికి ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని కొంచెం ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. అంతే, మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాని మీద నుంచి ఇలా స్టిచ్ చేసుకొని ఈ శారీని అంతటిని కూడా బయటికి ఈ విధంగా పెట్టేసుకొని మిషన్ వైపుకి అప్పుడు ఈ విధంగా అటు పక్కన కూడా మనము జిగ్ జాగ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అంతేనండి. ఈ విధంగా చివరి వరకు మనం ఎక్కడ కూడా సారీ ఫోల్డ్ పడకుండా పాల్స్ మడత పడకుండా చూసుకుంటే సరిపోతుంది. తడిపిన వెంటనే ఈ విధంగా వేసేసుకోవచ్చు, లేదంటే మనం ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. నేనైతే బాగానే ఉందని ఐరన్ చేయలేదండి. చివరికి వచ్చేటప్పటికి మనం అక్కడ చిన్న సూది అలా దింపుకొని ఇలా పక్కకి తిప్పుకున్న తర్వాత చివరికి అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకొచ్చడం అండి. చిన్నగా రఫ్ చేసుకుంటే సరిపోతుందండి. శారీ ఫాల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నిటిని కూడా కట్ చేసేసుకొని చూసుకున్నట్లయితే ఈ విధంగా పాల్ అనేది జిగ్ జాగ్ స్టిచ్చింగ్ ఈ విధంగా వస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా జిగ్ జాగ్ వేసుకుంటున్నారు కదండి. ఇది అయిపోయిన తర్వాత మనం అదే విధంగా చివరి కొంగులకు ఉంటాయి కదండి, వాటికైతే ఈ విధంగా పీకో అనేది చేయాలి. ఫస్ట్ అయితే 2 ఫోల్డ్స్ చేసి పాదం మార్చుకోవాలండి. పాదం మార్చుకుని పీకో పాదం పెట్టుకుని చివర 2 ఫోల్డ్స్ చేసుకుని లైట్గా ఫస్ట్ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత ఆ ఒక్క మెలిక ఉంటుంది, దాని లోపల నుంచి శారీ అనేది వెళ్ళేలా చూసుకుంటే మనకి మొత్తం అదే ఫోల్డ్ చేస్తుంది. ఈ సైడ్ మనం కొంచెం టైట్గా పట్టుకుంటే సరిపోతుంది లెఫ్ట్ హ్యాండ్తో. రైట్ హ్యాండ్లో ఎప్పుడు కూడా శారీ అనేది మిషన్ పీకోలోకి ఫోల్డ్ అవుతూ ఉండాలండి. ఆ విధంగా ఫోల్డ్ అయ్యేలాగా మన హ్యాండ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకున్నామంటే పీకో అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అదేవిధంగా రెండో వైపు కూడా చెప్పాను కదండి, ఫస్ట్ స్టార్టింగ్ అయితే డబుల్ ఫోల్డ్ చేసి ఆ పీకో పాదం మధ్యలోకి వెళ్ళే విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం లాగి పట్టుకొని మరీ టైట్గా వద్దు మాదిరిగా రైట్ హ్యాండ్లో ఎప్పుడు కూడా మన శారీ అనేది చేతిలో ఉండి ఫోల్డ్ అయ్యే విధంగా ఆ పాదంలో పడి ఫోల్డ్ అయ్యే విధంగా పట్టుకున్నామంటే సరిపోతుంది. అదే స్టిచ్ చేసుకుంటూ ఉంటుంది. మనము మిషన్ తొక్కడం అయితే తొక్కడం, లేదంటే మోటార్ మీద అయినా రన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను తొక్కుతున్నానండి, మోటార్ బెల్ట్ అనేది సాగిపోయింది. అంతేనండి. ఈ విధంగా ఈజీగా ఫాల్ స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంగులు అనేవి పీకో చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామందికి తెలిసి ఉంటుందండి, కాకపోతే కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.